వెధవలకు పదవులిస్తే ఏం జరుగుతుంది? వెధవలతోనే స్నేహం చేస్తారు, వెధవలనే వెంటేసుకుని తిరుగుతారు. ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఓ వెధవ అవసరం ఏర్పడింది. అంతే, సీఎం కదా మరి, తనకున్న మంచి పేరును కూడా పక్కన పెట్టేసి ఓ హంతకుడిని జైలు నుంచి బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఎంతలా అంటే మన తెలుగు కలెక్టర్ కృష్ణయ్యను పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యకు పురుగులిపిన హంతకుడిని మరి వాడు నేరస్తుడని తెలిసినా ఎందుకు బయటకు తీసుకొస్తున్నారంటే అందులోనే రహస్యం ఉంది. ఓ హంతకుడి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం బీహార్ పాలకులకు ఎందుకు వచ్చింది? మరి ఆ చనిపోయిన కలెక్టర్ ఎవరు? అతని స్టోరీ ఏంటో చూద్దాం. బీహార్ లో గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ 90లో పెద్ద నేరస్తుడు కమ్ రాజకీయ నాయకుడు కూడా. ఈయనకు ఇంత బలం ఉండడానికి గల కారణం కుల బలం. తమ కులం వారి కోసం ఏమైనా చేస్తాడు, అవసరమైతే అవతలి కులం వాడిని చంపేస్తాడు. ఇదే అతని తీరు. కులగజ్జికి ఆనంద్ మోహన్ బ్రాండ్ అంబాసిడర్. ఇతను బీహార్ పీపుల్స్ పార్టీ అని ఒకటి ఏర్పాటు చేశాడు. 1994లో సీఎం గా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. అప్పట్లో ఇతను లాలూ యాదవ్ కు వ్యతిరేకంగా పనిచేసేవాడు. లాలూ ప్రసాద్ పేరు చెబితేనే ఎగిరిపడేవాడు. అయితే ఆనంద్ మోహన్ అనుచరుడు చోటన్ శుక్లా విపరీతంగా నేరాలు చేసేవాడు. ఇతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఆనంద్ మోహన్ అనుచరులు రోడ్ల మీదకు వచ్చి హింసాకాండకు దిగారు. ఎంతలా అంటే ఎవరు కనిపిస్తే వారి మీద దాడి చేశారు. వారిని కంట్రోల్ చేయడంలో లాలూ ప్రసాద్ సీఎం గా విఫలమయ్యారు. అప్పుడే నాటి గోపాల్గంజ్ కలెక్టర్ కృష్ణయ్య కారును గుర్తించిన ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. కలెక్టర్ కృష్ణయ్యను రక్షించేందుకు బాడీ గార్డ్ బయటకు దిగాడు. దీంతో అతనిపై మోకలు దాడి చేసి విచక్షణారహితంగా చంపుతూ ఉన్నారు. తన కళ్ళెదురుగా తన మనిషి చనిపోతుంటే కృష్ణయ్య కిందకు దిగి మోకలను ఆపే ప్రయత్నం చేశారు. కానీ అతనితో పాటే కృష్ణయ్యను కూడా కొట్టి చంపారు నీచులు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నాడు ఆనంద్ మోహన్. కనీసం ఒక కలెక్టర్ ను చంపుతున్నారు అన్న జ్ఞానం కూడా లేకుండా, మానవత్వం లేకుండా వ్యవహరించాడు నీచుడు ఆనంద్ మోహన్. కలెక్టర్ కృష్ణయ్య అక్కడికక్కడే మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. బీహార్ లో గూండా రాజ్యం నడుస్తున్నట్టు దెప్పిపొడిచాయి ప్రతిపక్షాలు. పార్లమెంటులో కూడా ఈ ఘటన ఊపేసింది. కేవలం 35 వయసున్న కృష్ణయ్య తన డ్యూటీ చేసేందుకు వెళుతుంటే అమాయకుడిని చంపారు నీచులు. దూరంగా ఉన్న ఆనంద్ మోహన్ వారిని రెచ్చగొట్టాడు. అలా ఎలాంటి తప్పు చేయని కలెక్టర్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడు కృష్ణయ్య భార్య ఇంటి దగ్గరే ఉన్నారు. కృష్ణయ్య భార్య పేరు ఉమా. ఈ ఘటన తెలియగానే ఆమె షాక్ తో కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైంది. తన భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అప్పటికి కృష్ణయ్యకు 7 ఏళ్లు 5 ఏళ్ల వయసున్న 2 కూతుళ్లున్నారు. ఇక కృష్ణయ్య చనిపోయాక బీహార్ లో ఉండలేక కృష్ణయ్య భార్య హైదరాబాద్ కు చేరుకున్నారు. నాటి బీహార్ సర్కార్ కోరిక మేరకు 1994లో కృష్ణయ్య చనిపోయిన 3 రోజులకే ప్రభుత్వ అధికారుల ట్రాన్సిట్ హాస్టల్లో ఇంటిని ఇప్పించారు. ఆ తర్వాత ఆమెకు జూబ్లీ హిల్స్ లో స్థలం ఇవ్వడంతో ఒక ఇంటిని నిర్మించుకున్నారు. అప్పటి వరకు ఉమాకు భర్తే శాశ్వతం, భర్తే ప్రాణం. దళిత కుటుంబం నుంచి ఎకరం భూమి కూడా లేకున్నా పస్తులుండి ఐఏఎస్ సాధించారు కృష్ణయ్య. అది కూడా మెరిట్ లో. అయితే దుర్మార్గులైన బీహార్ నెరగాళ్లు దోపిడీ ముఠా మాదిరిగా మీదపడి చంపేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో బీహార్ పోలీసులు వెంటనే ఆనంద్ మోహన్ ను అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. అయినా సరే తన నేర సామ్రాజ్యాన్ని భార్యతో కలిసి విస్తరించాడు ఆనంద్ మోహన్. రాజ్పుతుల కులానికి ఆయన ఎంత చెబితే అంత. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసిన రాజ్పుతులు 6% కూడా ఉన్నారు. అయితే నేరాలతోనే తన దగ్గరకు వచ్చే వారికి చిల్లర వేసి నాయకుడిగా ఎదిగాడు. ఇక దిగువ కోర్టు ఆనంద్ మోహన్ దోషిగా తేల్చింది. హంతకులతో పాటు వారిని రెచ్చగొట్టి అమాయకుడైన ప్రభుత్వ అధికారిని చంపారని కోర్టు తేల్చింది. 2007లో ఆనంద్ మోహన్ కు మరణశిక్ష విధించింది న్యాయస్థానం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకుడికి మరణశిక్ష పడడం కూడా ఆనంద్ మోహన్ కే ఫస్ట్. అయితే 2008లో ఆనంద్ మోహన్ మరణశిక్షను పాట్నా హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించడంతో నాటి నుంచి ఆనంద్ మోహన్ జైల్లోనే ఉన్నాడు. కానీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. ఇక ఇతనితో పాటు 27 మందికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. జైల్లో ఉన్నా కూడా తన భార్యను మాత్రం 2010లో కాంగ్రెస్ టికెట్ మీద, 2014లో సమాజ్వాద్ పార్టీ టికెట్ పై గెలిపించుకున్నాడు. ఆ తర్వాత జనాలకు తనకు తానుగా రాబిన్ హుడ్ అని ప్రచారం చేసుకున్నాడు. జైల్లో ఉండే పతివ్రత రాతలతో పుస్తకాలు రాశాడు గ్యాంగ్స్టర్. రక్తం తడిచిన చేతులతో ఎంతో మందిపై దాడి చేసి హత్యలు చేసిన హంతకుడు పుస్తకాలు రాసి నీతులు చెప్పడం మొదలు పెట్టాడు. జైల్లో ఉన్నా సరే ఆనంద్ మోహన్ హవా ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే అతని కొడుకు చేతన్ ఆనంద్ ఆర్జేడీ ఎమ్మెల్యే. ఈ చేతన్ ఎంగేజ్మెంట్ కు ఏకంగా ఆనంద్ మోహన్ కు పెరోల్ ఇచ్చి మరీ సీఎం నితీష్ కుమార్ బయటకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్ నుంచి తేజస్వి యాదవ్ వరకు మొత్తం సర్కారు హాజరైంది. ఇంత దిగజారుడుకు గల కారణం ఆనంద్ మోహన్ కు ఉన్న రాజ్పుత్ ఓట్లు. ఆయన సానుభూతి పరుల ఓట్ల కోసమే నితీష్ తాపత్రయం. దీంతో ఇప్పుడు ఏకంగా 2012లో తయారు చేసిన జైల్ మాన్యువల్ ను మార్చి ఆనంద్ మోహన్ తో పాటు మరో 27 మందిని జైలు నుంచి విడుదల చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశాడు సీఎం. ఈ ఆర్డర్ పై సీఎం సంతకం కూడా చేసేశారు. దీంతో 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య నితీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపక్ష బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీలు, మానవ హక్కుల సంఘాలు నితీష్ ను తూర్పారబట్టాయి. నాడు భర్త చనిపోవడంతో తాను ఎన్నో
కష్టాలు పడ్డాను. మళ్ళీ పీజీ పూర్తి చేసి నేను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసి 2 పిల్లలను పెంచి పెద్ద చేసుకున్నాను. నా భర్త మరణం మా జీవితాలను మార్చింది. నా పిల్లలకు నాన్న ప్రేమ కూడా గుర్తులేదు. వారు అంత చిన్న పిల్లలు. రోజు నాన్న కోసం సాయంత్రం మారం చేసేవారు. కొన్నాళ్లకు వారికి నాన్న లేడనే విషయం తెలిసింది. అంతవరకు నేను నాన్న ఎక్కడంటే వస్తారని చెప్పేదానేనని కన్నీరు మున్నీరయ్యారామె. నా భర్తను చంపిన వారికి శిక్ష వేసింది న్యాయస్థానం. అలా మా కుటుంబానికి న్యాయం చేసిందని సంతోషించాం. కానీ రాజకీయ నాయకుల రూపంలో నితీష్ కుమార్ ఇలా అన్యాయం చేస్తాడనుకోలేదు. హంతకులను ఇలా బయటకు తీసుకొస్తే భవిష్యత్తులో ఏ అధికారి కూడా ధైర్యంగా పనిచేయలేరు. ఇది కొత్త అనైతిక సంప్రదాయానికి దారితీస్తోంది. విచక్షణతో ఆలోచించి హంతకులను జైల్లోనే ఉంచాలని కన్నీళ్లతో చెప్పారు కృష్ణయ్య భార్య ఉమాకృష్ణ. వారి పెద్ద కూతురు నిహారిక బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంది. చిన్న కూతురు పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పటి వరకు తమ నాన్నను చంపిన హంతకులు జైల్లో ఉన్నారనుకున్నాం. కానీ బీహార్ రాజకీయాలు కులం చుట్టూనే తిరుగుతూ మరో దళితుడికి అన్యాయం చేసేందుకు నితీష్ సిద్ధపడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు కూతుళ్లు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య భార్య కోరారు. నా భర్త ఐఏఎస్ ఆఫీసర్, న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందనే విషయాన్ని గుర్తు చేశారామె. మరోవైపు ఎంతమంది విమర్శించినా కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆనంద్ మోహన్ తో పాటు మరో 27 మంది నేరస్తులను విడుదల చేసేందుకు రెడీ అయిపోయారు. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండడంతో హిందూ ఓట్లు కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి గెలవాలంటే కులాల వారీగా లెక్కలు వేసుకుని అందరినీ చేరదీస్తున్నారు ఆయన. అందులో మొదటి వ్యక్తి గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్. ఇతనికి రాజకీయంగా గట్టి బలం ఉంది. అతని భార్య లవ్లీ ఎంపీగా ఉన్నారు. కొడుకు చేతన్ ఆనంద్ షోహార్ నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కులాలే ముఖ్యమని నితీష్ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు హిందూ ఓటును చీల్చి కులాల వారీగా లబ్ధి పొందాలనేది నితీష్ ఆరాటం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.